ఈ రోజు 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. వారికి నోటీసులు జారీ చేయాలంటూ టీడీపీ కేంద్ర కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. నిన్న 12 మంది ఎమ్మెల్యేలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఇలా వరుసగా చంద్రబాబు, లోకేష్ ఎమ్మెల్యేలపై సీరియస్ అవడానికి కారణమేంటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. సీఎం చంద్రబాబు సీరియస్ అయిన 48 మంది ఎమ్మెల్యేలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. వారి నియోజకవర్గాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద పంపించిన చెక్కులను పంపిణీ చేయలేదు. కొద్ది రోజుల్లో ఆ చెక్కుల గడువు కూడా తీరిపోనుంది. అంటే ఈ ఎమ్మెల్యేలెవరూ ప్రజలతో నేరుగా సంబంధాలు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని అర్థం కావడంతోనే చంద్రబాబు సీరియస్ అయ్యారు. తాను, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎంత కష్టపడినా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు సరిగా పనిచేయకపోతే ఆ ప్రభావం మొత్తం ప్రభుత్వంపై పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కానీ, లోకేష్ కానీ పనిచేయని ఎమ్మెల్యేలపై సీరియస్ అవడంతో పాటు వారిని హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి చంద్రబాబు ఎమ్మెల్యేలపై అంత తొందరగా కోప్పడరు. కానీ ఈ రోజు నోటీసులు తెచ్చుకునే వరకు వారు పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని సీఎం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇది చూస్తుంటే మాకు గతంలో ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు ఓటమి పాలయ్యారనే విషయం గుర్తొస్తోంది. 2019 ఎన్నికల్లో పైన చంద్రబాబు రావాలి, కానీ మా ఎమ్మెల్యే మాత్రం ఓడిపోవాలని ప్రజలంతా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఓట్లేశారు. దాని పర్యవసానం ఎంతో కష్టపడినప్పటికీ చంద్రబాబు 23 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి 2029లో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు, లోకేష్ ఈ రోజు కఠినంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.